నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్యామసుందరపురంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వినియోగం. ఉభయదాతలుగా దువ్వూరు వంశీకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లా గూడెల పంచాయతీ పరిధిలోని ప్రకాశం కాలనీలో తాగునీటి కష్టాలు. ఎమ్మెల్యే చొరవతో ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేసిన టీడీపీ నాయకులు పలుమల్లు వెంకట కృష్ణారెడ్డి. కోట మండలం కొండాపురంలోని జరిగిన వైకాపా కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన. ముఖ్య అతిథిగా హాజరై సంతకాలు సేకరించిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. గూడూరు పట్టణ పరిధిలోని కాశీ లేఅవుట్లో దాతల సహకారంతో నిర్మించి ఉన్న శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం 8వ తేదీన జరగనుంది. పారచర్లవారిపాలెం గ్రామానికి చెందిన కీర్తిశేషులు వరిదిరెడ్డి వెంకట శేషారెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారులు నవీన్ కుమార్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి సహకారంతో 5 లక్షల రూపాయల దాతృత్వంతో ధ్వజస్తంభం తొడుగులకు మహా సంప్రోక్షణ జరగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వినియోగం, గ్రామోత్సవం, మహాపడిపూజ వంటి కార్యక్రమాలతో పాటు పూలంగి సేవ జరుగుతుందన్నారు. గుడి నిర్మాణంలో సహకరించిన దాతల దాతృత్వం మరువలేనిది. గూడూరులోని పరిసర ప్రాంత భక్తులు, దాతలు, చిన్నలు, పెద్దలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. మన 2వ వార్షికోత్సవం, మన అయ్యప్ప స్వామి ప్రథమ వార్షికోత్సవం మన గూడూరు అయ్యప్ప స్వామి దేవస్థానంలో మన కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి. దానివల్ల భక్తులందరూ పాల్గొని ఉదయాన్నే మన పంచామృత అభిషేకాలు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది. ఉదయం 8 గంటలకి గ్రామోత్సవం మన అయ్యప్ప గుడి నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 18 పూజ కూడా ఉంటుంది స్వామి. తదుపరి భజన కార్యక్రమం ఉంటుంది. స్వాములందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. గూడూరు పట్టణం, గూడూరు పరిసర ప్రాంతాల అయ్యప్ప భక్తుల సుదీర్ఘ కళ అంటే అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం అనేది ఒక సుదీర్ఘ కళ ప్రతి స్వామికి. ఆ కళ గూడూరు పట్టణ పరిసర ప్రాంతాలు అయినటువంటి దాతల సహకారంతో వాళ్ళు ముందుకొచ్చి మేమున్నాం, మీరు కానివ్వండి అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి ఈ దేవస్థాన నిర్మాణానికి దాతల సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. అనుకున్న టయానికి గత సంవత్సరం 6, 7, 8 ఈ నవంబర్ నెలలోనే ఈ దేవస్థానానికి కుంభాభిషేకం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు కూడా ప్రతి బుధవారం ఈ దేవస్థానంలో మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం భజన కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా. మంగళవారం వస్తేనే రేపు అయ్యప్ప గుడికి పోవాలి మేమనే వాళ్ళ ఇళ్లలో ఒక పండగ వాతావరణం లాగా ఉండే భక్తులు. ఆ విధంగానే కూడా ఒక బుధవారం వస్తే ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ వంట చేసి అన్నప్రసాదం రెడీ చేసి వచ్చిన భక్తులకు అందరం కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకో సంతోషించదగ్గ విషయం ఏంటంటే ప్రథమ వార్షికోత్సవం ఎంతో వైభవంగా చైర్మన్ కేశార్ సురేష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి కలగట్ల శివయ్య నేతృత్వంలో మా చిలకూరు మండలం పాలచర్లవారిపాలెం గ్రామానికి చెందిన కీర్తిశేషులు వరిదిరెడ్డి వెంకటశేషారెడ్డి కుమారులైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిల దాతృత్వంతో ఈ ధ్వజస్తంభానికి తొడుగులు ఇత్తడి బ్రాస్తో 5 లక్షల రూపాయల వ్యయంతో రేపు తొడిగి ఆ తొడుగులకు కూడా సంప్రోక్షణ కార్యక్రమం రేపు జరగబోతుండడం అది మా అదృష్టమని కూడా భావిస్తున్నాం. అదే క్రమంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం కూడా రేపు ఉదయం 8 గంటలకి జరుగుతుంది. రేపు ఉదయం నుంచి కూడా ఈ దేవస్థానంలో విశేష పూజలు ప్రారంభమై సాయంత్రం మహాపడి పూజిత భజన కార్యక్రమంతో ముగుస్తుంది. ఈ కార్యక్రమాలన్నిటికి కూడా సహకరించినటువంటి దాతలకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క దాత కుటుంబాలు చల్లగా ఉండాలని, వారికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరు మనస్ఫూర్తిగా ఆ మణికుంటుని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా గూడూరు పట్టణ పరిసర ప్రాంతంలోని అయ్యప్ప భక్తులందరూ కూడా రేపు అనగా నవంబర్ 8వ తారీఖు జరుగు ఈ దేవస్థానంలో జరుగు విశేష పూజలకు హాజరై ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఒక్కసారి వాళ్ళందరికీ కూడా శరణాలు చెప్పడానికి స్వామి.
తిరుపతి జిల్లా కోట మండలం శాంసుందరపురంలో కట్ట కింద వెలిసి ఉన్న శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అన్నప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి కోట పట్టణంలోని దువ్వూరు వంశీకృష్ణారెడ్డి కావ్య దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. వంశీకృష్ణారెడ్డి కుమారుడు మహిధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు వెంగళూర్తు శరవణ్ తెలిపారు. ముందుగా శరవణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయదాతలకు శాలువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. స్వామివారిని దర్శించుకున్న అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాద నియోజకవర్గాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలూరు బాలు, ఇప్పలపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 7వ తారీఖు ఉభయకర్తలు వీళ్ళు కానీ ఆలయం నిర్మించినప్పటి ప్రతి నెల ప్రతి సంవత్సరం 7వ తారీఖు మహిధర్ రెడ్డి పుట్టినరోజు. ఆ సందర్భంగా కొంతమంది పేదలకు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈయన దువ్వూరు వంశీకృష్ణారెడ్డి కావ్య గారి కుమారుడు మహిధర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఆయన ఆశీస్సులు ఈ చిన్నారిపై వారి కుటుంబంపై ఎల్లవేళ ఉండాలని, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి పుట్టినరోజులు అంటే పెద్ద పెద్ద పెన్షన్ వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇలాంటి గుడి దగ్గర చేయడం చాలా మంచిది. ఇలాంటి ఆలోచన వచ్చి ఈ అవకాశాన్ని ఈ ఆలయానికి కల్పించిన వంశీకృష్ణారెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని ప్రకాశం కాలనీ వాసులు గత 5 రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవతో తాగునీరు సరఫరా చేశారు. పంచాయతీకి సంబంధించిన హెడ్ ఓవర్ వాటర్ ట్యాంక్ మరమ్మతులకు గురి కావడంతో కాలనీ వాసులకు తాగునీరు సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో సమస్యను టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే తన పార్టీ నాయకులు పలుమార్లు వెంకట కృష్ణారెడ్డి ద్వారా 2 వాటర్ ట్యాంకులతో కాలనీకి తాగునీరు సరఫరా చేయించారు. దీంతో వెంకట కృష్ణారెడ్డి, కిలారి భానుమతి, కిలారి రోహిత్, నాలూరు గోపాలయ్య, రఘు ఆధ్వర్యంలో ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారు. కాలనీకి తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో పాటు టీడీపీ నాయకులు, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు గూడలి స్వర్ణముఖి నది వంతెనపై మట్టి, ఇసుక పేరుకుపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఎమ్మెల్యే చెరువుతో వెంకట కృష్ణారెడ్డి రహదారులపై మట్టి, ఇసుక తొలగించారు. కానీ
వస్తే మంచిదే కదా, ఈ బాధలు పోతాయి కదా. దేనికైనా మంచి మళ్ళీ కాబట్టి పోతుంది. వాళ్ళు చెప్పి మాట్లాడు. ఎక్కడైతే సేవ అవసరమో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ తెలియజేశారు. గవర్నర్ అధికార పర్యటనలో భాగంగా క్లబ్ సభ్యులు గూడూరు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. గూడూరు 2వ పట్టణంలోని నరసింగరావుపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్లూరు గోపాలకృష్ణ అధికార పర్యటన కార్యక్రమాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రానికి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ దాతృత్వంతో ప్లేట్లు, గ్లాసులు, వాసిలి రాజేశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి సహోదరి డాక్టర్ సుగుణమ్మ టీవీని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎక్కడైతే సేవ అవసరమో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుందని, ముఖ్యంగా గూడూరు లయన్స్ క్లబ్ వారు నిత్యం పేదలకు నిర్వహించే సేవా కార్యక్రమాలు మరువలేనివని, ముఖ్యంగా విద్య, వైద్యం అందించడంలో ముందుంటున్నారని తెలియజేశారు. అనంతరం గవర్నర్ దంపతులను అలాగే టీడీపీ మైనారిటీ నాయకులు రహీంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అక్కన రమణయ్య, కార్యదర్శి ఆర్ రవిచంద్రారెడ్డి, ట్రెజరర్ పి వీరేంద్రనాథ్, ఏలూరు అరుణ, వాకాటి రామ్మోహన్ రావు, జగన్మోహన్, రీజనల్ చైర్మన్ ఆదర్శ కృష్ణమూర్తి, జాన్ చైర్మన్ ప్రసాద్, అంగన్వాడీ కార్యకర్త హెప్సిబా తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఇప్పుడే సైదాపురం హై స్కూల్లో స్టడీ చైర్స్, ప్యాడ్స్ మరియు బీరువా, అదేవిధంగా సైదాపురం ఎలిమెంటరీ పాఠశాలకి 10 బెంచెస్ మరియు బీరువా గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వస్తూ మా ఇక్కడ నరసింగరావుపేటలోని అంగన్వాడీ పాఠశాలకు కూడా మా రియాజ్ సార్ దాతృత్వంతో ప్లేట్స్ మరియు గ్లాసులు, అదేవిధంగా సుగుణమ్మ డాక్టర్ గారి దాతృత్వంతో వాళ్ళ అక్క రాజేశ్వరమ్మ పేరు మీద ఈరోజు ఒక టీవీని బహుకరించడం మాకు చాలా ఆనందం ఉంది. ఇలా నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అందరూ కూడా రావడం, ఇటు రీజన్ చైర్మన్ అయితేనేమి, జోన్ చైర్మన్ గారు అయితేనేమి రావడం, వాళ్ళు వచ్చిన సందర్భంలో మేము కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. నేను కూడా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని అందరి సహకారం లేకుండా లయన్స్ గవర్నర్ గారికి, లయన్ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ముందుగా నన్ను నా తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారం నేర్పించిన వాళ్ళకి నేను పాదావందనం చేస్తూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా మా అక్కగారు సర్ది రాజేశ్వరమ్మ గారు ఆమెకి చదువన్నా, విద్య అన్నా, వైద్యం అన్నా చాలా ఆమెకి ఇష్టంగా ఉండేది. ఎంతమందికో పేద విద్యార్థులు కూడా ఆమె చదివించి ఇంజనీర్ల గడ్డి అంతా చేసి అంతా పెట్టేది. స్టూడెంట్స్ ఎప్పుడైనా ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు కూడా ఫీజులు కట్టే చాలా చేసేది. ఆమె బాటలో మేము కూడా ముందు ఇంకా చాలా సేవా కార్యక్రమాలు మా పిల్లల సహకారంతో అందరితో చేస్తారని లయన్స్ వాళ్ళతో ఈరోజు కాదు, మాకు అంగన్వాడీ వాళ్ళతో కూడా 20 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. మేము ఎక్కువగా సొంత ఏరియాస్ని ఎంచుకుంటాం, ఎందుకంటే వాళ్ళు అడగలేరు, అడిగినా కానీ ఇచ్చే దాతలు కూడా కొంచెం ముందుకు రారు. కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఏమడిగినా ఎప్పుడు అడిగినా కానీ మేము ఇచ్చేదాన్ని రెడీగా ఉంటాము. మా లయన్స్ వాళ్ళు కూడా మాకు మంచి సహకారం మీరు కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మనం మంచి చేయకపోయినా కానీ చెడ్డవారికి చేయకూడదు. అలాగనే ఇప్పుడు మాకు అత్యంత ఆప్తులు డాక్టర్ స్వర్గీయ నరసింహులు గారు మాకు చాలా నేర్పించారు ఇట్లాంటి సేవ చేయాలని. రియాజ్ గారు కూడా చాలా సేవకారు, ఎంత ఎదిగినా బతుకుండే స్వభావం గల వాళ్ళు, చాలా సేవ. పలు సేవా కార్యక్రమాలు మన లయన్స్ అధ్యక్షులు అక్కడ రమణయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సైదాపురం వెళ్ళి స్కూల్స్లోని బెంచెస్, డస్కులు, బీరువాలన్నీ ఇచ్చేసి వచ్చాము. ఈరోజు ఈ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి అంగన్వాడీస్ కూడా వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళ పిల్లలకి 3-4 అంగన్వాడీలకి ఈ గ్లాసులు, ప్లేట్స్, అదేవిధంగా టీవీ ఈరోజు నరసింహరావుపేటలో ఉండేటువంటి అంగన్వాడీలు కూడా ఈరోజు మాకు ఇంతకుముందు మా లైన్ మెంబరు యాక్టివ్ పర్సన్గా ఉండేటువంటి లయన్ సుగుణమ్మ గారు, ఆమె
లయన్స్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆమె అందరికీ గూడూరులో అందరికీ పరిచయస్తురాలు. ముఖ్యంగా వారి సిస్టర్ రాజేశ్వరం గారు కరోనాలో మరణపదించడం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. విషయంగా వారి జ్ఞాపకార్థం కూడా ఈమె ఈరోజు ఈ టీవీ లయన్స్ క్లబ్ ద్వారా ఇవ్వడం, అది మా గవర్నర్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించబడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా రమణయ్య గారిని, మా అధ్యక్షుల గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి అందరినీ కలుపుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రమణయ్య గారికి అక్కడ మన లయన్స్ క్లబ్ ఉంటుంది. ఆ విధంగా లయన్స్ క్లబ్ గూడూరు వాళ్ళు ఈరోజు చాలా సేవా కార్యక్రమాలలో పాల్పంచుకున్నారు. దానిలో భాగంగా మన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రమణయ్య గారు వారి ఎయిమ్ విద్య వైద్యం ఆ 2 కార్యక్రమాలను లయన్స్ క్లబ్ గూడూరు వారు చాలా అద్భుతంగా సేవలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 2 స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో పేద పిల్లలకి వాళ్ళు చదువుకునేకి అనుకూలంగా ఉండేందుకు చైర్స్, ప్యాడ్స్, తర్వాత బెంచెస్ ఇచ్చినారు. వారు పుస్తకాలు దాచుకునేందుకు బీరువాలు కూడా డొనేట్ చేసినారు. ఈ కార్యక్రమాలన్నింటికీ సేవాదాతలతో వారు అందరినీ క్రోడీకరించుకొని అందరి దాతలతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ కార్యక్రమం, పిల్లలకి ప్రోటీన్ ఫుడ్, తర్వాత వారికి కావాల్సిన ప్లేట్లు, వాళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ అవన్నీ ఇక్కడ సమకూర్చినారు. ఈ ఏరియాలో మనకి రహీం గారు మంచి సహాయ సహకారాలు అందించి మాకు మా లయన్స్ క్లబ్కి తోడుగా ఉన్నారు. ఈ సందర్భంగా రియాజ్ గారు కూడా మన సీనియర్ మెంబరు, చాలా యాక్టివ్ అండ్ డైనమిక్. వారు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో మొదటిగా ఉండి వారి పాత్ర కూడా ఉంది ఈ డొనేషన్స్లో. వారికి కూడా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ సుబ్రహ్మ గారు లయన్ మెంబరు, వారు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళ అక్కగారి పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని టీవీ బహుకరించినారు. వారికి కూడా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలు ఈ పేద పిల్లలకి, పేద ప్రజలకి ఉండేటట్లు కోరుచు చాలా సంతోషం. ఈరోజు గూడూరు పట్టణంలోని నరసింహరావుపేటకి లయన్స్ క్లబ్ వారు ఇచ్చేసి ఇక్కడ అంగన్వాడీలో చదువుతున్న పిల్లలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ప్లేట్లు, గ్లాసులు కావచ్చు, అలాగే ఆ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసంగా ఒక టీవీని బహుకరించడం చాలా సంతోషం. ఎందుకంటే లయన్స్ క్లబ్ అనేది చారిటీస్కి ఒక మార్గదర్శి. లయన్స్ క్లబ్ ఏర్పడిన తర్వాత ఎంతోమంది దాతలు వాటిని చూసి ఇన్స్పిరేషన్ పొంది ఈరోజు ఇలాంటి కార్యక్రమం ముందుకు వస్తున్నారంటే, ముందుగా ఈరోజు ఇక్కడ వచ్చిన లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి రామకృష్ణ గారికి, గోపాలకృష్ణ గారికి, మరియు ఇక్కడ గూడూరు ప్రెసిడెంట్ అయినటువంటి రమణయ్య గారికి, అలాగే మాకు మార్గదర్శులు, మా పెద్దలు, మా పాత సీనియర్ మోస్ట్ లయన్ రియాజ్ భాయ్ గారికి మనస్ఫూర్తిగా నాకు ఈ కార్యక్రమం భాగస్వామ్యం చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాన్ని కొంచెం ముందు చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా నరసింహరావుపేట రావడం వల్ల మరొకసారి తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరు నగరానికి చెందిన దువ్వూరు అన్వేష్ రెడ్డి, హారికారెడ్డి, చిరంజీవి, ఈశాన్ శాస్త్రవ్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు భాస్కర్ రెడ్డి, రేణుకమ్మ, దువ్వూరు వాసుదేవన్, నిర్మలమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర, సారే, పసుపు, కుంకుమ, కండువాలతో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆలయ సత్కారాన్ని అందించారు. 4 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లగాటి భాస్కర్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లబోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోటపట్టణం వెలసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణ ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం సరాసరిగా 4 సంవత్సరాల నుంచి జాతర చక్కగా జరుగుతుంది. నెల్లూరు కోటలో తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి చల్లని తల్లి అయినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం గత 4 సంవత్సరాల నుంచి దాతలతో చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు కోటలో ప్రముఖ వైద్యులు బాలాజీ ఆర్థోపెడిక్ దువ్వూరు అన్వేష్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి గారు హారికారెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు రేణుకమ్మ గారు, తాతయ్య గారు భాస్కర్ రెడ్డి గారు, అవ్వ నిర్మలమ్మ గారు, అమ్మమ్మ మైథిలి గారు, తాతయ్య వాసుదేవన్ గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు అంటే రేపు 10వ తేదీ వాళ్ళ అబ్బాయి చిరంజీవి దువ్వూరు ఇషాన్ శాస్త్ర రెడ్డి ఈ అబ్బాయి జన్మదిన సందర్భంగా ముందుగా వచ్చిన శుక్రవారం ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అందువల్ల ఈ శుక్రవారం ఆ అబ్బాయిని అందరినీ కూడా ఆ చిరంజీవిని అందరూ ఆస్వాదించాల్సిందిగా 2 నీళ్ళేళ్ళు చల్లగా హాయిగా ఆనందంగా ఉండాలని, వాళ్ళ నాన్నకన్నా ఇంకా పెద్ద డాక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటూ కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామంలోని వడ్డిపాలెంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మేర్గా మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం P4 విధానంలో ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ చేసి పేదల వైద్యాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. సిఎస్సి సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంను తీవ్రంగా విమర్శించారు. జగన్ పాలనలో 10 కాలేజీలకు 3,000 కోట్లు ఖర్చు చేశారని, చంద్రబాబు ఆ పనులు ఆపి జీవో జారీ చేశారని ఆరోపించారు. రైతుల ధాన్యం పుట్ట ధర 22,000 నుండి 13,000కు పడిపోయిందని, యూరియా కోసం క్యూలు కడుతున్నారన్నారు. ఈ కోటి సంతకాల సేకరణకు కొండాపురం, కాశీపురం నుంచి వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మురళీధర్ గారికి, కొడవలూరు భక్తవత్సలరెడ్డి గారికి, మరీది గారికి, వాకాడు వైస్ ప్రెసిడెంట్ చిన్నబాయి గారికి, అత్తయ్య గారికి, సుధాకర్ గారికి, బాబునికి, నమస్కారం. ఈరోజు మన ఊరిలో కోటి సంతకాల మీద గవర్నమెంట్ కాకుండా ప్రధానమైనటువంటి ఉపయోగం ఈ రాష్ట్రంలో 100% పేదలు ఉండేటువంటి దేశం మనది, ఈ రాష్ట్రం మనది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీల బిడ్డలు కూడా ఈ రాష్ట్రంలో డాక్టర్లు కావాలని, ఏదైతే ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలు పెడితే ప్రతి సంవత్సరం 1,500 మంది పేద విద్యార్థులు, తెలివైనటువంటి బిడ్డలు, పేద బిడ్డలు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి గొప్ప ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెడికల్ కళాశాలలంతా ప్రైవేట్ రంగంలోకి తీసుకొని పోయి ఆయనకు తాపేదారులైనటువంటి కోటేశ్వరులకు అప్పగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఆయన చెప్తున్నాడు,
వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత జరుగుతున్నటువంటి తొలి కార్యక్రమం మీ గ్రామంలో. అది సంతోషంగా ఉంది. మీ అందరి మధ్య ఈరోజు ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద జరుగుతుంది ఈ సమావేశం. దయచేసి అందరూ శ్రద్ధగా వినాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైతే మెడికల్ కళాశాలలు లేవో, వైద్య కళాశాలలు, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేసి దయచేసి వచ్చాం. ప్రతి ఒక్కరూ ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ప్రారంభించడం జరిగింది. ఆయన మొదలు పెట్టాలనుకున్నారు. ఉదాహరణకు ఒక మెడికల్ కళాశాల పెట్టడం ఎంత కష్టం అంటే చూస్తున్నాం. ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోతే ఇవన్నీ మన బిడ్డలు చదువుకునేటువంటి అవకాశం ఉంది. పేద బిడ్డలు, తెలివైనటువంటి బిడ్డలు. కోట్లు ఎవరైతే కట్టగలుగుతారో ప్రైవేట్ రంగంలో ఈరోజు చూస్తున్నారు. తిరుపతిలో వైద్య కళాశాల ఉంది. అక్కడ మన బిడ్డలకు ఏదో నీటిలో పరీక్ష రాస్తే తెలివైనటువంటి బిడ్డలకు ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వ ఖర్చులతో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి నారాయణ మెడికల్ కళాశాల లాంటి కళాశాలల్లో కోటీశ్వరుల బిడ్డకు మాత్రమే సగం సీట్లలో ప్రవేశం ఉంటుంది. కోట్లు కట్టగలిసినటువంటి వాళ్ళు 190 మంది రాష్ట్రంలో ఉన్నారా ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని అందరినీ. అంతేకాదు పేద బిడ్డలు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా మీకు తెలుసు ప్రభుత్వ హాస్పిటల్ అయితే మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు తీసుకొచ్చాడు. వాటిని మళ్ళీ ఇప్పుడు ప్రైవేటీకరణ చేసేదానికి మన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. దాని గవర్నమెంట్ కాలేజీలు ఉంటే మన పిల్లలు చదువుకునేదానికి, ఎంతో మంది డాక్టర్లు దానికి మనకు అందుబాటులో ఉంటారు. అట్లా కాకుండా మీరు ప్రైవేట్ కాలేజ్ చేస్తే ఒక 2 కోట్లు 3 కోట్లు పెట్టి చదివేసి ఉండదు. దాని మీద మనం కోటి సంతకాలు పెట్టి మన గవర్నర్ గారికి ప్రతి పంచాయతీ 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన హయాంలో ప్రభుత్వ రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క మెడికల్ కళాశాల కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. అటువంటిది ఈయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలివైనటువంటి పేద బిడ్డలు డాక్టర్లు కావాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాడు. ఏం ఉపయోగం ఈ మెడికల్ కళాశాలల వల్ల అని చెప్పి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ రంగంలో ఒక మెడికల్ కళాశాల పెడితే ఆ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకలు ఉండేటువంటి హాస్పిటల్ వస్తుంది. ఈ 500 పడకలు ఉండేటువంటి హాస్పిటల్లో పెద్ద జబ్బు చేసిన పేదవాడికి ఉచితంగా ముఖ్యమైనటువంటి స్నేహితుడు వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడైనటువంటి గౌరవనీయులు మేనగ మురళీధర్ గారు, వేదికను అలంకరించినటువంటి వాకాడు మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద వందే మాతరం 150వ వసంతాల ఉత్సవం ఘనంగా జరుపుకున్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సి శ్రీనివాసులు అధ్యక్షతన జాతీయ గీతం ఆలపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థినులు మధురంగా గానం చేశారు. 1875లో బకిం చంద్ర చటర్జీ రచించిన ఆనందమఠ్ నవల నుంచి తీసుకున్న ఈ గీతం 1896 కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారి ఆలపించారని శ్రీనివాసులు గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మరువరాదని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ అన్నారు. ఎంఈఓలు నసీం అలీ ఆనంద్ మాట్లాడారు. విద్యార్థులకు పెన్నులు, మిఠాయిలు పంచారు. అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అధికారులందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి మన జాతీయ గీతం అయినటువంటి వందే మాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి కార్యాలయంలో, ప్రతి పాఠశాలలో కూడా దీన్ని
రాగయుక్తంగా గానం చేయమని ఆదేశాలు ఇవ్వడం మేరకు మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఇది 1975 సంవత్సరం నవంబర్ నెల 7వ తేదీన దీని రూపకర్త అయినటువంటి బంకించంద్ర చటర్జీ గారు ఆనంద మఠ అనేటువంటి గ్రంథం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆనాడు దేశంలో బ్రిటిష్ వారి పరిపాలన భరించలేనిదిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి భారతీయులందరిలో కూడా ఐకమత్యం కోసం, అదేవిధంగా భారతదేశం యొక్క ఇప్పుడే సార్ చెప్పారు సుజలాం సుఫలాం మలయజ శీతలం, అంటే భారతదేశంలో గంగా నది దగ్గర నుంచి కావేరీ నది వరకు, అదేవిధంగా భారతదేశం యొక్క వాతావరణ పరిస్థితులు అంటే మనకి హిమాలయాల నుంచి వచ్చేటువంటి ఆ పరిశుభ్రమైనటువంటి గాలి, ఆ విధంగా భారతదేశం యొక్క సౌభ్రాతృత్వం మొదలైనటువంటి అన్ని అంశాలను మేళవిస్తూ రాజించినటువంటి అత్యుత్తమమైనటువంటి గేయంగా దీన్ని గుర్తించడం జరిగింది. మరి అటువంటి గేయాన్ని మరి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనందరం ఆలపించడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి దీని యొక్క అర్థాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా దీని యొక్క ఆశయం కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు జాతీయ గీతంగా భారతదేశ ప్రభుత్వం వారు గుర్తించి ఈ 150 సంవత్సరాలుగా ఈ వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ భారతదేశ ప్రభుత్వం వారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని స్కూళ్లలోనూ ఈ వందే మాతరం గీతాన్ని ఆలపించి ఘనంగా దీన్ని కీర్తించవలసిందిగా ఆదేశాలు ఇచ్చినందున ఈరోజు ఇక్కడ వాకాడు మండల పరిషత్ కార్యాలయం మరియు తహసీల్దార్ కార్యాలయం నందు అందరు మండల స్థాయి అధికారులు, విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ మన జాతీయ గీతాన్ని వందే మాతరంను బంకించంద్ర చటర్జీ గారు రచించారు. ఈ గీతం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గీతం ఏం తెలుపుతుంటే భారతదేశం యొక్క ప్రకృతి సంపదలను, అదేవిధంగా భారతదేశంలోని సౌఖ్యాన్ని, సౌభ్రాతత్వాన్ని గౌరవిస్తూ కీర్తిస్తూ రచించడం జరిగింది. అదేవిధంగా ఈ గీతం అనేది ఏ భాషలోని భారతీయులకైనా చాలా ఈజీగా ఆలపించడానికి అనువుగా రచించడం జరిగింది. చాలా దేశాల్లో ఈ గీతాలను చూసినప్పుడు వందే మాతర గీతం చాలా ఉత్తమమైనదిగా చాలా సంస్థలు కీర్తించాయి. కాబట్టి అదేవిధంగా ఈ బ్రిటిష్ పరిపాలనా కాలంలో కూడా ఈ వందే మాతర గేయం అనేది జాతీయ తత్వాన్ని భారతీయుల్లో రగిలించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి ఈ గీతం ఎంతగానో దోహదపడింది. మన అల్లూరి సీతారామరాజు గారు కానీ ఇలా చాలా గొప్ప దేశభక్తులు ఈ వందే మాతరం గీతాన్ని ఆలంబనగా చేసుకుని జాతీయ తత్వాన్ని భారతీయుల్లో రగిలించి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఈ గీతం ఎంతో దోహదపడింది. అలాంటి ఉన్నతమైన మన జాతీయ గీతాన్ని ఎంతో గౌరవంగా మనం గౌరవించడమే కాకుండా భవిష్యత్ తరాలు కూడా దీని విలువను తెలియజేస్తూ దీని కీర్తిని ఎల్లవేళలా ఇలాగే అజరామంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తున్నాను. గౌరవించుకుంటాము, మా దేశాన్ని మేము కీర్తిస్తామని చెప్పేసి ఆ రోజు మరి ఈ పాటని తీసుకురావడం జరిగింది. ఇది స్వాతంత్ర ఉద్యమంలో ఒక తాటి మీదకి తీసుకురావడానికి కూడా ఉపయోగపడింది. ఇది మరి అటువంటి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు దేశ స్వాతంత్రంలో. మరి అటువంటి సందర్భంగా ఈ పాటను గుర్తు చేసుకుంటూ ఈరోజు భారత ప్రభుత్వం మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఈరోజు లైవ్లో అందరినీ ఉద్దేశించి ఈ పాట యొక్క విశిష్టతని తెలిపితూ ఇంకా కూడా భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి మనందరం కూడా మన దేశం యొక్క ఉన్నతికి మనందరం కూడా పాటుపడాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్యామసుందరపురంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వినియోగం. ఉభయదాతలుగా దువ్వూరు వంశీకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లా గూడలి పంచాయతీ పరిధిలోని ప్రకాశం కాలనీలో తాగునీటి కష్టాలు. ఎమ్మెల్యే చొరవతో ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేసిన టీడీపీ నాయకులు పలుమల్లు వెంకట కృష్ణారెడ్డి. కోట మండలం కొండాపురంలోని జరిగిన వైకాపా కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన. ముఖ్య అతిథిగా హాజరై సంతకాలు సేకరించిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.